హాయ్ గైస్, నిన్నటి పార్ట్‌లో మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కవర్ చేసాం. అట్లానే సిలబస్ కూడా కవర్ చేసాం. అలానే లాస్ట్‌లో చిన్నగా ఒక ట్విస్ట్ అనేది ఇచ్చాం. అదేంటంటే ఒక క్వెషన్ మార్క్ లాంటిది. అది ఎట్లా చెప్పాలంటే పీవైక్యూస్, అలాగే కన్సిస్టెన్సీ, అలాగే రివిజన్ వీటిలన్నిటితో పాటు ఒక ఎక్స్ట్రా థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం. అది ఏంటో ఈ వీడియోలో రివీల్ చేస్తాం. అంతేకాదు గివ్ అవే గురించి, ఆ గివ్ అవే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తా. ఆ పాత వీడియో ఎవరైనా చూడనట్టయితే ఒకసారి పార్ట్ 1 చెక్ చేయండి. ఎందుకంటే పార్ట్ 1లో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను. పార్ట్ 1 చూసిన తర్వాతే పార్ట్ 2కి రండి. అట్లానే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉండబోతున్నాయి. చాలా డయాగ్రమాటిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో ఎవరు మిస్ కాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 చూడండి. అది క్లారిటీగా మీకు అర్థమైతేనే ఈ వీడియో అర్థమవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేను అందులో కవర్ చేశాను. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ పార్ట్ 2 వీడియో అండ్ లెట్స్ గో. యా గైస్, పార్ట్ 1 వీడియో అయితే ఈ క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది. నెక్స్ట్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో కాదు, మార్క్ టెస్ట్. చూడొచ్చు మీరు ఇక్కడ మార్క్ టెస్ట్. ఈ మార్క్ టెస్ట్ యొక్క రోల్ అనేది సిఎస్ఎస్సిజిఎల్లో ఎట్లా ప్లే చేస్తుంది, అట్లానే ఈ మార్క్ టెస్ట్ వల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం డైలీ మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. అది కూడా స్టార్టింగ్ నుంచి. ఎందుకు డైలీ స్టార్టింగ్ నుంచి మార్క్ టెస్ట్ చేయాలి? టైం వేస్ట్ కదా. లేదు, నేను స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, సో నాకు స్టార్టింగ్లో 0 మార్క్స్ వస్తాయి, లేదంటే నెగిటివ్ మార్క్స్ కూడా వస్తాయి, సో నేను చాలా డిప్రెషన్లోకి లోన్ అవుతాను, ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. మీరు స్టార్టింగ్ నుంచి కూడా మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయండి. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు వచ్చినా రాకపోయినా 1 అవర్ అయితే మార్క్ టెస్ట్కి మీరు స్పెండ్ చేయాల్సిందే. ఎందుకు ఏంటనేది మీకు కింద నేను చెప్పేటప్పుడు తెలుస్తుంది, ఒకసారి చూడండి. ఇఫ్ యూ గాట్ 0 మార్క్స్, నో ప్రాబ్లమ్, -10, -30, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నేను ఇప్పుడే చెప్పాను, మీకు 0 కాదు, మైనస్లో వచ్చినా సరే మీరు ఏం క్లియర్ అవ్వాల్సిన పని లేదు. స్టార్టింగ్ కాబట్టి మీకు ఏమీ రాదు, కాబట్టి మైనస్లో వచ్చాయి. సో మరి ఏమీ రానప్పుడు మైనస్లో వచ్చేటప్పుడు ఎందుకు ఎగ్జామ్ రాయడం అంటే మీకు చెప్తాను వినండి. కంపల్సరీ డూ ఏ మార్క్ టెస్ట్ డైలీ అండ్ కంప్యూటర్ అట్ ఎనీ కాస్ట్. అంటే కంప్యూటర్లోనే ఎందుకు చేయమంటున్నాను అంటే ఇక్కడ చూడండి, యూ విల్ గెట్ అన్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ 100 క్వశ్చన్స్ ఇన్ 1 అవర్. అంటే మనం ఎగ్జామ్లో 1 గంటలో 100 క్వశ్చన్స్ మనం చదవాలి. ఆన్సర్ చేసామా చేయమా నెక్స్ట్ విషయం, కానీ 100 క్వశ్చన్స్ అయితే చదవాలి. ఎందుకు చదవాలి అంటే మనకు తెలిసిన బిట్లు ఉన్నాయా లేదా అనేది మనకు తెలియాలి. సో మనం ఈ 100 క్వశ్చన్స్ 1 అవర్లో చదవాలి అంటే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఎంత ప్రాక్టీస్ ఉండాలంటే మీకు ఎగ్జామ్కి ఒక 2 మంత్స్ ముందో లేదంటే 3 మంత్స్ ముందో మార్క్ చేస్తే సరిపోదు. ఫస్ట్ నుంచి మార్క్స్ చేసినట్లయితే మీకు మార్క్స్లో బిట్స్ కవర్ అవుతాయి, మీరు చదివిన టాపిక్స్ రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు అనేది ఈ ఎగ్జామ్ అనేది ఈజీగా రాయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మరి ఎన్ని మార్క్స్ టెస్ట్ చేయాలి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేలోపు అట్లీస్ట్ 200+, అంటే 200+ మినిమం మార్క్స్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్తే మిమ్మల్ని ఆపేవారే ఉండరు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూ విల్ ఫేస్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇలా మార్క్స్ చేయడం వల్ల మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫేస్ చేస్తాం. అంటే లిమిటెడ్ అనే కాదు, మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫేస్ చేయొచ్చు. ఇలా ఫేస్ చేయడం వల్ల మనకి రివిజన్ కూడా అవుతుంది. ఇఫ్ యూ కంప్లీట్ ఎ టాపిక్ అండ్ యూ డోంట్ నీడ్ టు రివైజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, జస్ట్ కంప్లీట్ ద మార్క్ సో దట్ యూ కెన్ ఎన్కౌంటర్ దట్ టాపిక్ ఇన్ దట్ మార్క్. ఇప్పుడే చెప్పాను, మనం ఒక టాపిక్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం మార్క్ చేస్తాం కాబట్టి ఈరోజు ఆ టాపిక్లో ఒక బిట్ చేస్తాం, లేదా 2 బిట్లు చేస్తాం, నెక్స్ట్ డేలో ఇంకో 2 చేస్తాం, ఆ నెక్స్ట్ డే 2 చేస్తాం. అట్లా ప్రతి మార్క్లోనూ 2 బిట్స్ అట్లా ఎక్స్ట్రా చేసుకోవడం వల్ల మనకి సెట్ అయిన టైం వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో 0 లేదా మైనస్లో వచ్చే మార్క్స్ మనకి కొన్ని మంత్స్ అయ్యేటప్పటికి ప్లస్లోకి మారుతుంది. ఆ +30 అలా +100 అవుతుంది. ఆ 100 అలా 150. అట్లా మనకి చివరికి వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ 150+ మనం పెట్టుకున్న టార్గెట్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇఫ్ యూ ఇఫ్ యువర్ స్టార్టింగ్ స్కోర్ ఇస్ -20, -30, ట్రస్ట్ మీ, ఇఫ్ యూ ఫాలో దిస్ యూ విల్ ఫైండ్ ఎనార్మస్ గ్రోత్ ఇన్ వెరీ ఫ్యూ మంత్స్. నేను ఇప్పుడే చెప్పాను, మీకు ఫస్ట్లో మైనస్ వచ్చినా సరే మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. మీకు కమింగ్ మంత్స్లో చాలా ఎనార్మస్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇఫ్ యువర్ స్టార్టింగ్ స్కోర్ ఇస్ -20, ఆఫ్టర్ కంప్లీటింగ్ 20 to 40% ఆఫ్ సబ్జెక్ట్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ +50. అంటే
స్టార్టింగ్లో మీకు మైనస్లో వచ్చినా ఎప్పుడైతే మీ సిలబస్ 20 to 40% కంప్లీట్ అయిందో ఆల్మోస్ట్ 30% ఆఫ్ టాపిక్స్ అయిపోయినట్టే. సో ఈ 30% ఆఫ్ టాపిక్స్ మీద మీకు మార్క్స్ వేయడం వల్ల రివిజన్ అవుతుంది, మీకు బిట్స్ కవర్ అవుతాయి, మీకు స్ట్రెస్ కూడా ఉండదు. ఈ స్ట్రెస్ ఎందుకు ఉండదు అంటున్నానంటే, మీకు ఏ టాపిక్స్ వచ్చాయి, ఏ టాపిక్ రాలేదు, మళ్ళీ వస్తే చేయగలనా అనే స్ట్రెస్ మీకు ఉంటుంది బేసిక్గా. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు స్ట్రెస్ అనేది ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చూజ్ ఏ మాక్ టెస్ట్ సిరీస్ లైక్ టెక్స్ట్ బుక్, ఎస్ఎస్సి ఎవరెస్ట్ ఎట్సెట్రా. నేనేంటంటే ఎస్ఎస్సి ఎవరెస్ట్లో మాక్ టెస్ట్ అనేది మాకు ప్యాక్తో పాటు వస్తుంది. ఇందులో 100+ మాక్ టెస్ట్ ఉంటాయి. సో వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఇష్టం, మీకు నచ్చిన దాంట్లో తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ ఉంది, ఇంకా చాలా టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. మీకు నచ్చిన టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్లు మీరు పిక్ చేసుకుని అండ్ మీరు అందులో మార్క్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వెదర్ యూ నో ఆర్ డోంట్ నో ద ఆన్సర్. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా సరే ప్రతి క్వశ్చన్ అయితే చదువుతారండి. అది కూడా ఒక గంటలో 100 క్వశ్చన్లు మీరు చదవాలి. మీకు అది ప్రాక్టీస్ అయితేనే మీరు ఎగ్జామ్లో అనేది ఈజీగా చేయడం కుదురుతుంది. ట్రై టు సీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ మార్క్ ఆల్సో. ఫర్ మీ ఐ చూస్ ఎస్ఎస్సి ఎవరెస్ట్ మార్క్ టెస్ట్ ప్యాక్ with 100 marks with 4 hours of each explanation for 4 hours of explanation for each mark. అంటే నేను ఎస్ఎస్సి ఎవరెస్ట్లో మాక్ టెస్ట్ ప్యాక్ అనేది మాకు బేసిక్ ప్యాక్తో పాటు వస్తుంది, 12 months ప్యాక్తో పాటు. అందులో ఏంటంటే 100+ మార్క్స్ ఉంటాయి. ఆ 100+ మార్క్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, పెర్ డే ఒక మార్క్ జరుగుతుంది కదా, ఆ మార్క్కి 4 hours ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్ మాకు మా వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మేము ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్ ఎందుకు వచ్చింది, అలా వచ్చింది అని ముందు నుంచే మాకు తెలుస్తుంది. సో మాకు అవ్వని టాపిక్ కూడా మేము చూడడం వల్ల ఏమవుతుందంటే మా మైండ్లో ఒక ఇంప్రింట్ అవుతుంది, ఓకే ఈ మోడల్ ఎట్లా చేయాలి అని. ఎప్పుడైతే మేము ఆ టాపిక్ దగ్గరికి వెళ్తామో అప్పుడు అది మాకు మైండ్కి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. సో ఇందులో చాలా 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 డీప్ లాజిక్ ఉంది. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ మార్క్స్ అనేవి ఎట్లా రోల్ ప్లే చేస్తాయి. సపోజ్ ఇది మీరు అనుకోండి, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇది మీ సక్సెస్ పాయింట్. ఈ సక్సెస్ పాయింట్కి వెళ్ళడానికి మీరు ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్. ఇదేం స్టెప్? బిలీఫ్, కన్సిస్టెన్సీ, ఇన్స్పిరేషన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిలబస్ కంప్లీట్ చేయడం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేకింగ్ నోట్స్ ఇన్ ఎఫెక్టివ్ వే. తర్వాత లెస్ బుక్స్, మోర్ రివిజన్. లాస్ట్ వన్ QIQs. ఇవన్నీ స్టెప్స్ అయితే ఈ స్టెప్స్ మొత్తాన్ని కాయడానికి కొన్ని పిల్లర్స్ వాడాం. ఆ 4 పిల్లర్సే ఈ మాక్ టెస్ట్. చూసారా మీరు ఇక్కడ మాక్ టెస్ట్ 4 పిల్లర్స్ ఇన్ 4 phases. ఈ 4 phagesలో కూడా ఈ మాక్ టెస్ట్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ఇట్లా ఈ 4 టెస్ట్లో కూడా, ఈ 4 phagesలో కూడా మీరు మార్క్స్ రాయడం వల్ల మీ యొక్క పాత్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఈజీగా క్యారీ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు వర్కింగ్ ఎంప్లాయ్ అనుకుందాం. సరే సార్ నేను స్టూడెంట్ కాదు, లేదంటే బ్రో నేను స్టూడెంట్ కాదు, నేను ఒక వర్కింగ్ ఎంప్లాయీని, నేను ఎట్లా చదవాలి, నేను ఎట్లా CGL 2025 క్రాక్ చేయాలి. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళు కూడా జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ లాగానే, బట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ప్లే చేసేది హార్డ్ వర్క్, డెడికేషన్ మ్యాటర్స్. అంటే మీరు చేసే హార్డ్ వర్క్, మీకున్న డెడికేషన్, మీ ఒక విల్ పవర్ మీరు చేయాలనుకునేది డిటర్మైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక 8 hours మీరు వర్క్ చేస్తారు అనుకోండి, ఒక 7 hours పడుకుంటారు. తక్కువ ఇంకా తక్కువ పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో 8 hours వర్క్, 7 hours స్లీప్, 2 to 3 hours రిమైనింగ్ థింగ్స్ లైక్ వాష్రూమ్స్, ఫుడ్ ఎట్సెట్రా. ఇవన్నీ ఒక 2 to 3 hours అంటే స్టిల్ యూ హ్యావ్ 6 hours ఆఫ్ టైం. సో మీరు ఇక్కడ కూడా టైం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇంకా 6 hours ఆఫ్ టైం ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా తక్కువ పడుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది, లేదంటే మీరు ఇక్కడ వర్క్ తగ్గించుకుంటే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఎలా కాదనుకున్నా డైలీ 6 to 10 hours మీరు సేవ్ చేసుకోవచ్చు. సో వర్కింగ్ అయినా సరే మీకు టైం సేవ్ చేసుకోవాలి, లేదంటే నేను SSC CGL క్రాక్ చేయాలి అని ఉంటే మీరు ఎట్లా అయినా సరే మీరు దీన్ని ఈజీగా క్రాక్ చేయగలరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాంట్ యూ డూ దట్ ఫర్ జస్ట్ 1 year. అంటే ఇక్కడ చూడండి, మీరు ఇట్లా ఇంత వర్క్ చేయాలా, ఇంత కష్టపడాలా అంటే మీకు జాబ్ కావాలంటే కష్టపడాలి. ఎందుకంటే 1 సంవత్సరం జస్ట్ 1 year మీరు కష్టపడలేరా? ఎందుకంటే 1 సంవత్సరం మీకు ఏంటంటే
లైఫ్ టైం ఫ్రీడమ్‌తో సమానం. మీరిప్పుడు ఒక సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నారంటే చాలా ప్రెషర్స్ ఉంటాయి. లేదా టాస్క్స్ ఉంటాయి. లేదంటే టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి ఒక సాఫ్ట్‌వేర్‌లో. కానీ ఇట్లా ఇందులో అలా కాదు. వీక్లీ 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. హ్యాండ్‌ఫుల్ సాలరీ ఉంటుంది. అంతేకాకుండా వర్క్ తక్కువ ఉంటుంది. ప్రమోషన్స్ ఉంటాయి. ఇట్లా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి మీకు ఈ గవర్నమెంట్ జాబ్‌లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి కాబట్టే మీరు 1 ఇయర్ నాది కాదు అనుకుంటే ఒక 6-10 అవర్స్ మీరు ఎట్లాగోలాగా ఫ్రీ చేసుకొని చదవగలిగితే మీరు రిమైనింగ్ టైమ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అదే నేను చెప్పేది. ఒకవేళ మీరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఒక సింగిల్ సబ్జెక్ట్ రోజంతా ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు. కనీసం రోజుకి 10 గంటలు చదవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు చదవగలను అంటే. లేదు చదవలేను అంటే ఒక అట్లీస్ట్ 6-8 అవర్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. అన్ని అవర్స్ చదవాలా అంటే కొంతమంది ఇన్ని అవర్స్, అన్ని అవర్స్ అని ఉండదు. కొంతమంది ఎట్లా అంటే 2 అవర్స్ చదివినా క్వాలిటీగా చదువుతారు. సో, ఇక్కడ ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్. నంబర్స్ అనేది కాదు. సో, మీరు 2 అవర్స్‌లో చదివింది వాళ్ళు 10 అవర్స్‌లో చదవచ్చు. లేదు వీళ్ళు 10 అవర్స్‌లో చదివింది వీళ్ళు 4 అవర్స్‌లో చదవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే మెయిన్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. నంబర్స్‌తో పని లేదు. సో, మీరు ఎట్లా చదువుతున్నారనేది మీ ఇష్టం. సో, దాన్ని బట్టి మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు టైం సేవ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ టైమ్ ఆర్ వర్కింగ్. ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు అచీవ్ సంథింగ్ యువర్ డెడికేషన్ అండ్ బిలీఫ్ కన్సిస్టెన్సీ షుడ్ బి సేమ్. అంటే మీరు ఫుల్ టైమ్‌లో వర్కింగ్ చేస్తున్నా, లేదంటే ఖాళీగా ఉన్నా, లేదంటే పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ పార్ట్ టైమ్ చదువుకుంటున్నా, ఎవరైనా సరే మీరు మీరు ఏదన్నా అచీవ్ చేయాలనుకుంటే మీ డెడికేషన్ గానీ, మీ బిలీఫ్ గానీ, మీ కన్సిస్టెన్సీ గానీ సేమ్ ఉంటది. ఎట్లా మీ బ్లడ్ కలర్ సేమ్ ఉంటదో అట్లా. కాకపోతే ఏంటంటే మీరు అడ్జస్ట్ చేసుకునే టైం ఒక్కటే అక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ థింగ్ రోల్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఓకే. ఈ రోల్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదంటే ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీకు 1 కేజీ పెర్ డే 365 డేస్ క్యారీ చేయడం ఈజీయా? లేదు అంటే లాస్ట్ డే 365 కేజీ క్యారీ చేయడం ఈజీయా? అర్థమైందా? ఫర్ సపోజ్ డైలీ 1 కేజీ క్యారీ చేస్తున్నారనుకోండి. అట్లా 365 డేస్ 365 కేజీ మీకు ఈజీగా క్యారీ చేసి మనకు ఒక ప్లేస్‌లో పెట్టాలంటే అక్కడ పెట్టేయొచ్చు. లేదు అట్లా కాదు లాస్ట్ డేనే నేను చేస్తానంటే 365థ్ డే 365థ్ డే వస్తది కదా! ఈ 365థ్ డే మీరు 365 కేజెస్ ఆఫ్ వెయిట్‌ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సిలబస్ కూడా అంతే. మీరు కన్సిస్టెన్సీగా చేసుకెళ్తూ ఉంటే చూసారా ఇక్కడ మీరు స్టార్టింగ్‌లో 1 కేజీ, 2 కేజీ, 3 కేజీ, 4 కేజీ, 5 కేజీ అట్లాగా అప్ టు 365 కేజీ వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తారు. సో, ఆ టైంకి మీ రిజల్ట్ మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. టైము పాస్ అవుతుంది. సో, ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒకేసారి మొత్తం చదవలేరు ఎవరు. చదవనా మీరు రిజల్ట్ అనేది మీకు తగ్గట్టు రాదు. కానీ ముందు నుంచి చదువుకుంటూ వెళ్తే ఏంటంటే మీరు అనుకున్న టైంకి మీరు అనుకున్నది అచీవ్ చేయగలరు. సో, ఇక్కడ ఈ డయాగ్రామ్ బట్టి మీరు రోల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈజీగా మీరు ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీన్ని మనం ఎలా అచీవ్ చేద్దాం? ఎలా అచీవ్ చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈ మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అవ్వడం ఏంటి అంటే డైలీ మెడిటేషన్ చేయండి. అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ మెడిటేషన్ కోసం టైమ్ స్పెండ్ చేయండి. ఈ 15 మినిట్స్‌లో మీరు మెడిటేషన్‌కి టైమ్ స్పెండ్ చేయడం వల్ల మీ మైండ్ అనేది పీస్‌ఫుల్ అవుతుంది. పీస్‌ఫుల్ అవ్వడమే కాకుండా కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీడ్ మోటివేషనల్ బుక్స్. ఇక్కడ మీరు మోటివేషనల్ బుక్స్ చదవడం వల్ల 2 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ యూజ్ వచ్చేసి మీకు అనేది రీడింగ్ కాంప్రహెన్షన్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు మోటివేట్ అవుతూ ఉంటారు. సో, మీరు డీమోటివేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. థర్డ్ థింగ్ వచ్చేసి డూ స్పిరిచువల్ చాంట్స్. ఇది ఏంటంటే మీకు మీ రిలీజియన్ తగ్గట్టు మీ స్పిరిచువల్ చాంట్స్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ గాడ్‌తో కనెక్ట్ అయి ఉండడం వల్ల మీలో లైఫ్ ఎథిక్స్ గానీ, లేదంటే హ్యూమన్ ఎథిక్స్ గానీ, రిలేషనల్ ఎథిక్స్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనివల్ల మీకు
స్ట్రెస్ ఉండదు, ఫ్రీగా ఉంటారు, సొసైటీలో ఎట్లా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది. అన్నీ మీకు కావాల్సినట్టు ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు దీన్ని ఎలా అచీవ్ చేయగలను అంటే ఇమాజిన్ ద సక్సెస్ ఆఫ్ యువర్ రిజల్ట్. చాలామంది ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, ఒకవేళ నేను సక్సెస్ అయితే ఎట్లా ఉంటుంది, ఆ టైంలో నేను ఏం చేస్తా, మా వాళ్ళు ఎలా ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, పీపుల్ కంగ్రాచులేటింగ్ యూ. మిమ్మల్ని ఎవరెవరు కంగ్రాచులేషన్స్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు అభినందిస్తున్నారు. నెక్స్ట్ మీరు ఏ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఎవరెవరికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్, ఇది చెప్పవసరం లేదు, మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటున్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రౌడ్నెస్ ఇన్ ద విలేజ్, ఇంకా ఆ ఊర్లో మీ పేరు చెప్తే ఇంకా మోగిపోతుంది. నెక్స్ట్ థింగ్ డ్రీమ్ థింగ్స్ యూ వాంట్ టు బై. కొంతమందికి జాబ్ రాగానే కొన్ని థింగ్స్ కొనుక్కోవాలన్న అదేంటంటే డిజైర్ ఉంటుంది. ఆ డిజైర్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి, లేదంటే ఆ థింగ్స్ ఏంటి ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడం వల్ల మీరు మోటివేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గివింగ్ స్పీచెస్ టు అదర్ ఆస్పిరెంట్స్. మీరు ఒకసారి సక్సెస్ అయితే చాలా కోచింగ్ సెంటర్స్ వచ్చి మిమ్మల్ని స్పీచ్ ఇవ్వమని పిలుస్తాయి. సో ఇట్లా మీరు ఇమాజిన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటారు. సో నేను సక్సెస్ అయితే ఇట్లా చేయొచ్చు అని. అండ్ ఈ పాయింట్ వచ్చేసి నేను చెప్పను, మీరే చదువుకోండి. ఇది అందరూ ఖచ్చితంగా చేసే ఉంటారు, లేదు అంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పింది కూడా నిజమే, టైం వేస్ట్ అవ్వదు కదా. ఇమాజిన్ చేసుకునేది ఏదో ఇలాంటి టైంలో చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, మనం మోటివేట్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రస్ట్ యువర్ ప్రాసెస్. మీరు చేసే ప్రాసెస్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ నమ్మి అప్పుడు స్టార్ట్ చేయండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా నేను చేయగలను, నేను చేసుకున్న ప్రాసెస్, నేను తయారు చేసుకున్న ప్రాసెస్లో నేను ఖచ్చితంగా నమ్మకం సాధిస్తాను, విజయం సాధిస్తాను అన్న దృక్పథంతో ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ థింగ్, కీప్ ద బాక్స్ ఇన్ మైండ్. ఈ బాక్స్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడండి, ఈ బాక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూ ఆల్ యువర్ బెస్ట్. మీకు సాధ్యమైనంత వరకు మీరు చేయండి. ఖచ్చితంగా మీరు మీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు కూడా మీకు సపోర్ట్ చేస్తాడు. తర్వాత వచ్చేసి డోంట్ ఫర్గెట్ ద స్మార్ట్. ఈ స్మార్ట్ అనేది కూడా నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఈ బాక్స్ అండ్ స్మార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఆ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి హిట్ ద బుల్స్ ఐ అంటే మీరు ఒక టార్గెట్ని మీరు హిట్ చేయండి, అంటే మనం గోల్ని అచీవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డూస్ అండ్ డోంట్స్. ఈ పాయింట్ని స్పెషల్గా చెప్పవసరం లేదు, ఎంతమంది చెప్పే ఉంటారో మీకే తెలియదు, కానీ మనం వినమంతే. ఈ పాయింట్ని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అప్పటి వరకు మీరు ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఎన్ని చూసినా అంతా బూడిదలో పోసిన పన్నీర్తోనే సమానం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. ఆల్వేస్ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఈట్ హెల్తీ ఫుడ్. డోంట్ మెస్ అప్ యువర్ హెల్త్. ఈ పాయింట్ ఇందులో ఎందుకు వచ్చింది అనే కన్ఫ్యూజన్ మీరు అవ్వచ్చు. ఎందుకంటే వన్స్ యూ గాట్ సిక్ 7 to 15 days విల్ బి వేస్టెడ్. ఒకవేళ మీరు హెల్త్ కానీ పాడైంది పొరపాటునంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 days మీ అకౌంట్లోంచి లేచిపోయినట్టే. ఆ 15 days అంటే మీరు ఎంత సిలబస్ కవర్ చేయొచ్చు ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఆ 15 days మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు హైడ్రేట్గా ఉండండి, అట్లానే హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ 1 year ఇది మీరు చేస్తే ఆ తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్నా మిమ్మల్ని ఎవ్వరు అడగరు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి చేంజ్ ద సబ్జెక్ట్స్ ఫర్ ఎవ్రీ 2 hours సో దట్ యూ వోంట్ గెట్ ఎనీ బోరింగ్. అంటే ప్రతి 2 hours మీరు సబ్జెక్ట్ మార్చడం వల్ల మీకు హెల్ప్ ఏంటంటే మీకు బోర్ కొట్టదు సబ్జెక్ట్ మీద. సపోజ్ ఒక 2 hours జాగ్రఫీ చదివితే ఇంక బోర్ కొట్టింది అనుకోండి, ఒక 2 hours హిస్టరీ చదవండి. అట్లా ఒక 2 hours సబ్జెక్ట్ మార్చడం వల్ల మీకు కూడా బోరింగ్ ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సబ్జెక్ట్ అనేది వేరే సబ్జెక్ట్ మన మైండ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆల్వేస్ యూస్ ట్రిక్ టు రిమెంబర్ కాంప్లెక్స్ థింగ్స్ లైక్ ఇయర్స్, ఆర్టికల్స్, కంట్రీస్ అండ్ గ్రూప్స్, సో ఆన్. మీరు ఎప్పుడు కూడా ట్రిక్స్ అనేవి చాలా ఉంటాయి. మీ క్లాసెస్ చెప్పేటప్పుడు ట్రిక్స్ చెప్తారు మీ లెక్చరర్స్. సో ఆ ట్రిక్స్ని మీరు ఎక్కడైనా రాసుకోవడం కానీ లేదంటే మెమరైజ్ చేసుకోవడం కానీ చేస్తే మీకు ఇయర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, కంట్రీస్ కానీ, ఈ కంట్రీ గ్రూప్స్ ఉంటాయి, బ్రిక్స్, నాటో, ఇట్లాంటివి, వాటిలో ఉండే కంట్రీస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది.
నెక్స్ట్ డూ టు 15 minutes ఆఫ్ మెడిటేషన్ డైలీ టు గెట్ పీస్ఫుల్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇది నేను ఇందాక ఆల్రెడీ చెప్పిన పాయింటే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రై టు టేక్ మాక్ ఎవ్రీ డే అట్లీస్ట్ 3 per week. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మాక్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. మీరు అట్లీస్ట్ 1 mark డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే బిఫోర్ 3 months వరకు అట్లీస్ట్ 3 for a week. ఒక వారానికి కనీసం 3 అయినా చేయండి. ఒక 4 days చేయకపోయినా 3 days ఖచ్చితంగా చేయండి. ఇంకా ఎగ్జామ్కి 3 months ముందు ఉందనగా డైలీ మాకు చేయాలి, అది వేరే విషయం. కానీ మీరు ఎగ్జామ్ లేకపోయినా సరే అట్లీస్ట్ వీక్లీ ఒక 3 marks చేస్తే మీకు రివిజన్ చేసుకోవడం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ ద బాక్స్ స్మార్ట్. ఇది నేను మళ్ళీ చెప్పకల్లా. ఈ బాక్స్ స్మార్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తూనే ఉన్నా. సో రిమెంబర్ హౌ ఇంపార్టెంట్ దీస్ టూ ఆర్. దట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. మీరు సోది చెప్తున్నా అనుకుంటారేమో, ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే మీ బాక్స్ స్మార్ట్ అనేది అంత ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఫీల్ డిఫికల్టీ ఇన్ ఎనీ టాపిక్, సబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, డోంట్ గెట్ స్ట్రెస్, జస్ట్ థింక్ అగైన్, ప్రాక్టీస్ అగైన్, వర్క్ అగైన్. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఒక టాపిక్లో స్టక్ అయిపోయారు, లేదంటే ఒక సబ్జెక్ట్లో స్టక్ అయిపోయారు, ఎందులోనో స్టక్ అయిపోయారు అనుకుంటే మీరు దానికి ఎప్పుడు స్ట్రెస్ అవ్వకండి. మీరు స్ట్రెస్ అవ్వకుండా మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ థింక్ చేయండి, ఆ టాపిక్ని ఎలా చదవగలం, ఆ టాపిక్ని ఎలా కవర్ చేయొచ్చు. ప్రాక్టీస్ అగైన్, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి అవ్వాలా, రెండోసారి ట్రై చేయండి, మళ్ళీ అవ్వాలా, మూడోసారి ట్రై చేయండి. వర్క్ అగైన్, మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ చేయడం వల్ల ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏదైతే అవ్వట్లేదు అనుకుంటారో ఖచ్చితంగా అది అచీవ్ చేయగలుగుతారు. ఇంకా మన వీడియోలో లాస్ట్ వచ్చేసి గివ్ అవే. ఈ గివ్ అవే ఏంటి అంటే మన ఆస్పిరెంట్స్ అందరికీ ఇష్టమైన లూసెంట్ జీకే బుక్. మీరు ఆల్రెడీ ఈ బుక్ గురించి వినే ఉంటారు. ఇది జీకేలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. ఆల్మోస్ట్ అందరు ఆస్పిరెంట్స్ సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ ఖచ్చితంగా చదువుతారు. ఈ బుక్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. 300 సంథింగ్ ఉంది. ఈ బుక్ని అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను, లేటెస్ట్ ఎడిషన్. ఈ బుక్ ప్రజెంట్ నా దగ్గర ఉంది, నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను. సో ఈ బుక్నే మీకు గివ్ అవే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చేయాల్సింది జస్ట్ 3 simple things. ఈ వీడియోని వాచ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ ఒకరికి షేర్ చేసి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 2 things. ఈ వీడియోస్ అనేది మీరు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ కోసం చూసినప్పుడే చూసేస్తారు. ఇకపోతే లైక్ చేయడం, జస్ట్ కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. మీ సెకండ్ది కూడా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కేవలం గివ్ అవే కోసమే కాదు, నేను ఈ ఛానల్ని ఇక్కడ స్టార్ట్ చేయడంతో పాటు చాలా టాపిక్స్, లేదంటే చాలా ఫైల్స్, చాలా నోట్సెస్, అట్లనే చాలా సబ్జెక్ట్ కూడా నేను ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ నాలెడ్జ్ అంతా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గివ్ అవే కోసమనే కాదు, మీరు గివ్ అవే కోసం కాకపోయినా సరే మీ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్. అండ్ కామెంట్ యువర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఏజ్, అండ్ విల్ యూ క్రాక్ CGL 2025 ఆర్ నాట్. సో మీరు ఇట్లా కామెంట్ చేయడం వల్ల మీ పేరు, మెయిల్ ఐడి, ఏజ్, మీరు 2025 CGL నాతో పాటు క్రాక్ చేస్తారా లేదా, ఈ మాత్రం మీరు కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక ర్యాండమ్ కామెంట్ అనేది ఒక ర్యాండమ్ గివ్ అవే టూల్ ద్వారా పిక్ చేస్తాను. సో అలా పిక్ చేసినప్పుడు నాకు వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే నేను వాళ్ళని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో ఎప్పుడైతే 1K+ లైక్స్ వస్తాయో వెంటనే ఆ టూల్ని యాక్టివేట్ చేసి నేను గివ్ అవే కామెంట్ అనేది పిక్ చేస్తాను. వచ్చిన కామెంట్లో కనుక మెయిల్ ఐడి ఉంటే ఖచ్చితంగా తనను రీచ్ అవుట్ అయ్యి ఈ బుక్ అనేది తనకి షిప్మెంట్ చేస్తాను. లేదు అంటే, ఆ మెయిల్ ఐడి లేదు అంటే నేనేం చేయలేను, సెకండ్ విన్నర్కి వెళ్తాను. సో అందుకే నేను పేరు, మెయిల్ ఐడి, ఏజ్ కంపల్సరీగా మెన్షన్ చేయమంటున్నాను. విల్ యూ క్రాక్ 2025 CGL ఆర్ నాట్ అనేది మీ ఇష్టం. మీ యొక్క ఎంథ్యూజియాజం టెస్ట్ చేయడానికి మాత్రమే అది. మీ పేరు, మెయిల్ ఐడి, ఏజ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. సో నేను ఈ లక్కీ డీప్ చేసే ప్రాసెస్ మొత్తం, గివ్ అవే ప్రాసెస్ మొత్తాన్ని ఒక వీడియో తీసి దాన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ అది పార్షియాలిటీ చూపించినట్టు ఉంటుంది. సో నేను చెప్పేది అదే, అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఎవరు వచ్చారు, ఒకవేళ వస్తే వాళ్ళ దాంట్లో ఈ మెయిల్ ఐడి ఉందా, లేదంటే ఇంకొకరిని పిక్ చేయడం, ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తాను.
సో నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఆల్సో నేను చాలా వీడియోలు చేయబోతున్నాను. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు నాతో పాటు ఈ ఛానల్లో ఉండడం వల్ల, నన్ను టెలిగ్రామ్లో ఫాలో అవ్వడం వల్ల నేను చేసే ప్రతి పోస్టు, అట్లనే నేను షేర్ చేసే ప్రతి నాలెడ్జ్, ప్రతి ఫైల్, లేదంటే వీక్లీ పీడిఎఫ్లు, ఇవన్నీ కూడా మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అంతేకాకుండా నేను డైలీ పాసిబుల్ అయితే నేను ఏం చదివాను, ఏమేమి క్లాసులు అటెండ్ అయ్యాను, ఏమేమి ప్రాక్టీస్ చేశాను, ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది, మీరు కూడా చదవాలన్న మోటివేషన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. సో అంతే, స్టే ట్యూన్ టు మై అప్డేట్స్, డైలీ ఫాలో చేయండి. సో లెట్స్ టుగెదర్ డూ దిస్ అండ్ లెట్స్ అచీవ్ దిస్ టుగెదర్. సో లెట్స్ క్రాక్ CGL 2025 టుగెదర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 చూడండి, రెండు మీకు CGL మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇక మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, మీరు రిసోర్సెస్ ఏమేమి పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇక నుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.